రాహుల్ గాంధీ ఎజెండా రేవంత్ రెడ్డి కమిట్మెంట్తోని ఇది చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ చేసిన పనికి కవిత ప్రచారం చేసుకుంటే అసలు కానే కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇది ఇట్లా ఉంటే కవితకు కేటీఆర్కు మధ్య ఓ పంచాయతీ అంటామో దాన్ని ఏమంటామో కానీ ఆ బీసీ రిజర్వేషన్ బిల్ల ఆమె ఒక దిక్కు మాట్లాడితే సంబరాలు చేసి పాజిటివ్గా మాట్లాడితే కేటీఆర్ ఇంకో రకంగా మాట్లాడు. వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటే కేసీఆర్ పిల్లలు, కేసీఆర్ సంతానము, ఒకరు బిడ్డ ఒకరు కొడుకు, ఎవరు మాట్లాడేది తప్పు ఎవరు మాట్లాడేది రైట్ అని చెప్పేసి పార్టీలో బీఆర్ఎస్ పార్టీలోనే అందరు ఇట్లా నెత్తి పట్టుకుంటా ఉన్నారు. కవితకే చెప్పింది రైటా, రామనే చెప్పింది రైటా, ఆమెనే అటు చెప్తుంది నేను ఇటు చెప్తున్నాడు. సో ఎవరిని ఇది చేయాలి? బీసీ అంశంలో రెండు దిక్కులో మాట్లాడుతున్నారు. పార్టీ లీడర్షిప్ మీద పార్టీ నాదండి, పార్టీ నుంచి ఎందుకు బయటకు పోతా అని మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు కవిత. సో ఇట్లాంటి అన్నిటి మీద కూడా ఇది చేస్తూ ఉంది. మరోవైపు బీసీబీ రిజర్వేషన్ల మీద ఆర్డినెన్స్ని తీసుకొస్తాం, అమలు చేస్తాం, జీవో చేస్తాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్పిన దానికి జాగృతి సభల సంబరాలు చేసి కేకులు కట్ చేస్తే ఆందోళన చేయాలి, బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది, కాంగ్రెస్ పార్టీ బీసీలను ఏమారుస్తూ ఉన్నది, ఎన్నికల కోసం ఓట్ల కోసం కుట్ర చేస్తూ ఉన్నదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నిరసనలు చేసేందుకు ప్లాన్ చేస్తూ ఉన్నది. బీసీ నేతలందరినీ కూడా కూడగడతా ఉన్నది. రైట్, దాని గురించి ఇది ఏదో ఒకసారి డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు కొనసాగుతుందనేది ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కవిత కొన్నాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత యాక్టివ్ అయిన ఆమె జాగృతిని యాక్టివ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖాస్త్రం సంధించారు. పార్టీలో పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇండైరెక్ట్గా కేటీఆర్ను టార్గెట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా తన లేఖను సమర్థించుకుంటూ కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయి, నన్నే మా నాయనగారికి పోనిస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు చాలా రకాల చర్చ జరిగింది, ప్రచారాలు జరిగినాయి. అయితే ఇప్పుడు కవిత వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్లో కొంత కన్ఫ్యూజన్ నెలకొన్నది. ఒకవైపు కేసీఆర్కి ఏమో ఆరోగ్యం బాగలేదు, ఆయన ఊకే దవాఖానల చుట్టూ డాక్టర్ల చుట్టూ పాపం ఆయన తిరుగుతూ ఉన్నాడు, తరచూ వైద్య పరీక్షలు అంటే ఆసుపత్రులకు వెళ్తున్నాడు. ఇంకోవైపు పార్టీలోనేమో ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉన్నది. నాదే సాగాలని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. లేదు నేను కూడా పార్టీలో ఇన్ఛార్జ్, నేను కూడా పార్టీలో లీడర్నే, నాది పార్టీలో నాదే సాగాలని చెప్పేసి కవిత అంటున్నారని చెప్పేసి ఇక్కడ ఒక చర్చ జరుగుతున్నది. అయితే ఇలాంటివి సహజం, పార్టీ అన్నప్పుడు ఇలాంటివి సహజం. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. మరోవైపు మీరు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ సమయంలో ఇట్లాంటి పంచాయతీలు అంటే ఎడమొహం పెడమొహం పెట్టుకొని నీది తూర్పు నాది పడమర అన్నట్టుగా ప్రవర్తిస్తే కరెక్ట్ కాదని చెప్పేసి పార్టీ నాయకత్వం కావచ్చు, పార్టీలో క్యాడర్ అనుకుంటా ఉన్నారు. 42% బీసీ స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తే ఇచ్చిన హామీ ప్రకారం కోట అమలు చేసి ముందడుగు వేసింది, మంచి పనే చేస్తుంది అని చెప్పేసి ఇది మేము కొట్లాడినాం కాబట్టే, జాగృతి కొట్లాడింది కాబట్టే ఇది జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం తలొంచింది, తలొగ్గింది, ఇది జాగృతి విజయం అని చెప్పేసి నిన్న కవిత మాట్లాడుతూ ఆ జాగృతి ఆఫీస్లో కొంత సంబరాలు లాంటివి చేసింది. మరోవైపు తెలంగాణ భవన్లోనేమో లేదు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి బీసీ నాయకులందరూ, బీఆర్ఎస్ బీసీ లీడర్లు అందరూ, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు అంటే బీసీ ముఖ్య నాయకులు అందరూ కూడా, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, గంగుల కమలాకర్ కావచ్చు, వకులాభరణం కావచ్చు, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ లేదు 24 గంటల్లోనో లేకపోతే 48 గంటల్లోనో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న 42% రిజర్వేషన్ల ప్రచారం ఏదైతే ఉందో అదంతా బోగస్ అని మనం నిరూపించాలి, నిరసనలు చేయాలి అని చెప్పేసి పిలుపునిచ్చింది. మరోవైపు నిన్న బీఆర్ఎస్ బీసీ నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు, పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. అది అట్లా ఉంటే కేసీఆర్ బిడ్డనేమో ఒక రకంగా స్టేట్మెంట్ చేస్తుంది, కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఏమో ఇంకో రకంగా స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒకటే పార్టీలో 2 రకాల అభిప్రాయాలు, 2 రకాల స్టేట్మెంట్లు వస్తే ఏది ఫాలో కావాలని చెప్పేసి క్యాడర్కి అర్థమవుతలేదు. అంటే మొత్తానికి కోల్డ్ వార్ లాగా నడుస్తున్నది, అన్నా చెల్లెల మధ్యలో పంచాయతీ నడుస్తున్నదని చెప్పేసి అయితే క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. స్వేచ్ఛ అదే విషయాన్ని ఒక ప్రధాన బ్యానర్ వార్తగా తీసుకున్నది. ఇలా ఇది ఇట్లా ఉంటే జపాన్లో